ఈరోజు అన్ని కార్మిక సంఘాలు మొన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మినిమం వేజ్ గురించి చెప్పాడో ఆ మినిమం వేజ్లో కనీస వేతనంలో చాలా తప్పుతడకలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసే ముందు అన్ని కార్మిక సంఘాలతో సలహాలు తీసుకొని చేయాలి. మినిమం వేజ్ బోర్డ్స్ కూడా సలహాలు తీసుకోకుండా ఆయన ఇష్టానుసారంగా చేయడం వలన ఏదో రాజకీయ లబ్ధి కోసం చేసి ఇవాళ తీపి కబురు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కార్మికులకు తెలియదు. ఇలా జోనల్ వ్యవస్థల్లో చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 జీవోలు విడుదల చేశారు. కానీ కొంతమంది కుట్రతో దాన్ని కోర్టులో వేసి ఆపడం జరిగింది. మేము పెద్ద చుక్కరాములు గారు చెప్పినట్టు ఆ జీవోలో ఉన్న విధంగా ఏదైతే 18,500 మినిమం ఉంది, అదేవిధంగా వీడిఏ 12 రూపాయలు ఉందో ఆ విధంగా చేయాలి. కంపల్సరీ ముఖ్యమంత్రి గారి గెజెట్ రాకముందే దీన్ని సవరణ చేయాలి. ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా రేపు మండే రోజు పొద్దున లేబర్ కమిషనర్ ఆఫీస్ని కమిషనర్ని కలిసి మళ్ళీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసి మా యొక్క సమస్యలు ఈ మినిమం వేజ్లో సవరణ చేయాలో చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు తెలియజేస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాయి.